ఆంధ్ర ఒడిశా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. 25 కిలోల బరువుండే ఈ చేప అత్యంత అరుదుగా కనిపిస్తుంది. శరీరం నిగనిగలాడే బంగారు వర్ణంలో కనిపించే ఈ చేపను బంగారు తీగ, మిలిటరీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలుస్తారు. చేప దాదాపు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహాన్ని కొట్టుకొని వచ్చేస్తుంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలకు సీలేరు నదికి వరద నీరు పోటెత్తుతుంది. నది పూర్తిగా రంగు మారి ఎర్రగా కనిపిస్తుంది. దీంతో జాలర్లు చేపల వేటకు స్పీడ్ పెంచారు. ఎందుకంటే ఈ సీజన్లో అరుదుగా లభించే బంగారు తీగ చేప సీలేరు నది రిజర్వాయర్లో జాలర్లకు చిక్కుతుంది. జీకే వీధి మండల సీలేరు నదిలో జాలర్ యథావిధిగా చేపలు వేటకు వెళ్లారు. ఓ జాలర్కి 25 కిలోల అతి అరుదైన గెలస్కోపి, మిలిటరీ మౌస్ చేప వలకు చిక్కింది. దాని వనమూలు నర్సింగ్ అనే మత్స్యకారుడు విక్రయించడానికి మార్కెట్కు తీసుకొచ్చాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. చివరకు ఓ వ్యక్తి దాని 6,000 రూపాయలకు దక్కించుకున్నాడు. చేప 5 కిలోల నుంచి 40-50 కిలోల వరకు బరువు పెరుగుతుందంటున్నారు మత్స్యకారులు. చేపలు 68% ప్రోటీన్లు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎంతో విలువలు దీనికి కలిగి ఉన్నాయి. అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంతం అడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. లోతైన సీలేరు, డొంకరాయ్, బలిమెల రిజర్వాయర్లలో ఈ చేపలు జీవనం సాగిస్తాయి. ఈ చేపలకు నీటి ప్రవాహానికి ఎదురుదే అరుదైన లక్షణం ఉంటుంది. కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకొని రిజర్వాయర్లోకి వస్తుంటాయని అంటున్నారు మత్స్యకారులు.